సో నమస్తే అండి. ఇప్పుడైతే మనము ఎల్లారెడ్డి కూడా దగ్గర ఉన్నటువంటి చిలకల పోచమ్మ అంటే పురాతనం ఎనుకట కొన్ని వందల సంవత్సరాల క్రితం అని చెప్పుకోవాలి. సో ఇక్కడనైతే అమ్మవారు అయితే స్వయంభుగా వెలిసిందంట. ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్టు కిందనైతే ఆ యొక్క నాగేంద్రుని యొక్క పుట్ట ఇక్కడ ఉంది. సో ఇక్కడ పుట్టలో స్వయంభుగా వెలిసి ఆ నాగేంద్ర స్వామి కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలకైతే కనిపించి ఏ మొక్కుకున్నా కూడా ప్రతి ఒక్క మొక్క అయితే నెరవేరే విధంగా ఆ యొక్క నల్ల పోచమ్మ గాని ఆ యొక్క సర్పం గాని ఇక్కడ జనాలకైతే ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తుందట. సో మనం ఒక్కసారి చూసుకుందామండి. ఒకసారి మనం ఇక్కడికి వస్తే అమ్మవారిని మనం చూసాము. అమ్మవారి దగ్గర నుంచి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పుట్ట దాదాపు నేను ఎంత హైట్ లో ఉన్నానో నా హైట్ కంటే ఎక్కువ దాదాపు 5.5 ఫీట్ల ఎత్తులో ఇక్కడ పుట్ట అనేది వెలిసింది. సో ఈ పుట్టకు చాలా మంది పిల్లలు కాని వారు కానీ లేదంటే ఏదైనా కోరికలు కోరుకున్న వారు కానీ ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ పుట్ట దగ్గర వాళ్ళు మొక్కుకొని కొబ్బరికాయ కొట్టితే నెక్స్ట్ వచ్చేసరికి తప్పకుండా ఇక్కడ వాళ్ళ కోరిక అనేది నెరవేరుతుంది అని ఒక ప్రతీకత ఉందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇది చింత చెట్టు. ఈ చింత చెట్టు మొదట్లో అమ్మవారి యొక్క పుట్ట అనేది ఉంది. ఈ చింత చెట్టు దాదాపు ఒక 100 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంటదంట. అంటే ఈ చింత చెట్టు వెలవక ముందే ఈ యొక్క పుట్ట అనేది వెలిసిందని మనకు ఒక ప్రత్యేకత ఉన్నదండి. సో మనం చూసుకుంటే ఇది ఒక చింత చెట్టు అండి. చూసిరు కదా అమ్మవారి యొక్క విశేషాలే గాని అమ్మవారి యొక్క ప్రత్యేకత గాని ఈ యొక్క చిలకల పుట్టినటువంటి పోచమ్మ తల్లికి మనము నిండు మనసుతోటి ఏది కోరుకున్నా నిండు మనసుతోటి ఏం అమ్మను వేడినా అమ్మ మాకు ఇది కావాలి అని అన్న వెంటనే మనకైతే ఆ కోరిక తీరి కొంగు బంగారం అయ్యి ప్రతి ఒక్క భక్తుల మదుల్లో నిలిచిపోయేటువంటి అమ్మవారు చేన్న పుట్టినటువంటి చిలకల పోచమ్మ. అన్న చిలకల పోచమ్మ మహిమలంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ మొత్తము సేన్లే ఉంటుండే, మొత్తము సేన్లే ఉంటే స్వయంభూగా వెలిచిన చిలకల పోచమ్మ అమ్మవారు ఇక్కడ స్వయంగా అనుకున్న వాళ్ళకు అనుకున్నట్టు కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరివి కోరికలు నెరవేర్చుకుంటారు. దానివల్ల అందరికీ కోరికలు తీరుతాయి. అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ మంచిగా దావా చేసిన కన్నదానం చేసి అందరు కడుపు నింపుతారు. ఏ రోజులలో అమ్మవారికి బోనాలు గాని అమ్మవారి యొక్క పూజలు కానీ జరుగుతాయి? ఆదివారం రోజు, మంగళవారం రోజు, శుక్రవారము ఇట్లా జరుపుకుంటా ఏటా వారం జరుపుకుంటుంది. నాగుల పంచం రోజు ఫుల్ పబ్లిక్ వచ్చి అందరూ రష్గా ఉంటారు. ఇక్కడ స్వయంభూగా వెలిచిన అమ్మవారు కోరికలు కొంగు బంగారంగా తీరుస్తుంది. సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? ఒక 100 ఏళ్ళు అవుతుండొచ్చు. మేము పుట్టే 48 సంవత్సరాలు మేమే, అంతకుముందు తరాలు. మరి ఈ పోచమ్మ తల్లిని కాపాడుకుంటా ఇక్కడ ఒక సర్పం కూడా ఉన్నది, అక్కడ పుట్ట కూడా ఉన్నది. ఖచ్చితంగా సర్పం ఉన్నది. సర్పమే అమ్మవారి రూపంలో ఉన్నది. కాకపోతే ఇక్కడ నైట్ అంతా తిరుగుతూనే ఉంటది. అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమున్నది? మరి వెనకట చిలకల వెలిసినటువంటి అమ్మవారిగా పేరైతే పొందింది కదా. వెనుకట అంటే అమ్మవాళ్ళు ఉంటుండే, వాళ్ళు కూడా చేస్తుండే అనమాట బోనాలు. ఇప్పుడు చిన్న మనం ఏదైనా మొక్కులు మొక్కినా పిల్లలకి ఏమైనా అయినా జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా అమ్మవారికి మొక్కుతుండే, బోనాలు చేస్తుండే. అట్లా అమ్మ వాళ్ళు చేయబట్టి మాకు అట్లా తరతరాల నుంచి మాకు అట్లనే వచ్చింది. ఇంకా ఆషాఢం స్పెషల్ అంటే ఇంకా బోనాలే ఉంటుంది. ఇంకా అమ్మవారికి అయితే ఆషాఢం అని కాదు, 365 డేస్ బోనాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా మొక్కినా చేసినా పిల్లల గురించి అయినా మన గురించి అయినా ప్రతి ఒక్క దాని గురించి మొక్కినా కానీ మనం బోనాలు చేస్తాం అనమాట. అట్లా అమ్మవారు ఎక్కువ సత్యంగల తల్లి అనమాట. వారము బోనాలు చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఆషాఢం అనే కాదు, వారం బోనాలు చేస్తారు. అనుకున్నది జరుగుతుంది. ప్రతి ఒక్క ఇప్పుడు మేము చేసామా బోనం, మా చుట్టాలని పిలిచామా, వాళ్ళు ఏదైనా అనుకున్నారు అనుకో, వాళ్ళకి కలిగితే వాళ్ళు వచ్చి బోనం చేస్తారు. అట్లా బోనం చేస్తూనే ఉంటారు. ఒకసారి మనం అనుకున్నది కంపల్సరీ నెరవేరుతుంది. కాకపోతే కొంచెం మనం ఓపిక పట్టాలి అంతే. అక్క ఇంకొక విషయం ఏంటంటే మరి ఇక్కడ చింత చెట్టు కింద పుట్ట ఉంది కదా, మరి ఆ పుట్టలో నిజంగానే ఆ యొక్క నాగేంద్ర స్వామి ఉన్నాడా? మరి ఆ పుట్ట యొక్క విశేషాలు ఏంటి? నిజంగానే అంటే నిజంగా లేదే మనం ఇంత పూజలు చేసుకుంటూ వస్తున్నామా? ఇప్పుడు నిజంగా లేదు. అమ్మవాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి మనం తరతరాల నుంచి ఏమనుకుంటూ వస్తాం, అమ్మవాళ్ళు అది చేయాలి ఇది చేయాలంటే అది చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అమ్మవాళ్ళు మంచిగుండే ఇప్పుడు మనం మంచిగుండే మన పిల్లలకు కూడా ఇది నేర్పుతున్నాం. కాబట్టే చేసేది కాదు. కనబడుతుంది ఆ పుట్టలో పాము అంటే వచ్చి చూస్తేనే కదా తెలిసేది.
నువ్వు ఒకసారి అనుకొని వెళ్ళదు, నీకు కనబడుతుంది లేదు నీకే తెలుస్తుంది. చేతి పెట్టే అవసరం లేదు, మనసులో అనుకుంటే చాలా అమ్మవారు నీకు కనబడుతుంది. అంటే ఇక్కడికి చాలా మంది ఎల్లారెడ్డి కూడా నుంచే గానీ, ఎల్లారెడ్డి కూడా కాదు, ప్రతి ఒక్క దగ్గర నుంచి వచ్చి పూజలు చేస్తాను. నేను చెప్పేది ఇప్పుడు అదే. ఇప్పుడు మాది రామ్నగర్, మా అత్తగారిది రామ్నగర్, నేను ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నా. మా చుట్టాలు అందరినీ పిలిస్తే ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు వచ్చి మొక్కిర్రు అనుకో, వాళ్ళకి అనుకున్నది కలిగింది అనుకో, వాళ్ళు కంపల్సరీ బోనం చేస్తారు. అట్లా ఇది సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు, వారం వారం అమ్మవారిని అనుకో చేస్తూనే ఉంటారు బోనాలు. అక్క ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, మరి అమ్మ యొక్క చరిత్ర కొంచెం చరిత్ర ఉన్నది. చరిత్ర అంటే చరిత్ర చెప్పిన అంత పెద్దోళ్ళం మనం కాదు, ఎందుకంటే మనకు అంత తెలియదు. చెప్పినా కానీ ఒకవేళ మనం ఏదైనా తప్పు చెప్పినా అమ్మవారు. సరే అక్క, మీకు తెలిసినంత మీ ఎరుకల మీ అమ్మ వాళ్ళ కానించే కానీ తాతల కానించే కానీ మీరైతే ఇక్కడ ఉన్నారు కదా, మీకు తెలిసిన 4 ముచ్చట్లు అమ్మ గురించి చెప్పదలుచుకుంటే. 4 ముచ్చట్లు అంటే అమ్మవారు సత్యంగాల తల్లి, అనుకున్నది కంపల్సరీ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది మంచి గురించి కోరుకోవాలి, ఏదైనా పర్లేదు. పక్కన వాళ్ళు మంచిగా ఉండాలని మనం మంచిగా ఉండాలంటే మంచి గురించి కోరుకోవాలి, కానీ పక్కన వాళ్ళు నాశనం కావాలి మనమే బాగుండాలంటే అది ఒకనాటికి అమ్మవారు చేయదు అది. కాబట్టి అందరు మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉన్నట్టే చేస్తుంది అమ్మవారు. కాకపోతే ఏంటంటే నమ్మకం, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నమ్మకం ఉండి అమ్మవారిని మొక్కుకోవాలి అంతే. మెల్లగా అయినా కంపల్సరీ మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు ఒకసారి మొక్కుకోండి, మీకే తెలుస్తుంది. అక్క ఇంకొకటి, తెలంగాణలో ఉన్నటువంటి భక్తులకు, అమ్మవారిని నమ్మేటువంటి భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అక్క? ఒక్కసారి తెలంగాణ ఉన్న అమ్మవారికి చెప్పే అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమ్మవారు ఎట్లా చూస్తుంది, ఎట్లా చేస్తుంది, వాళ్ళకి తెలుసు. వాళ్ళు మొక్కుతుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. అనుకున్నది అయితే ప్రత్యేకంగా జరుగుతుంది. మీరు ఒక్కసారి మీకు డౌట్ ఉంటే ఒక్కసారి వచ్చి మొక్కి వెళ్ళండి, మీకు నెరవేరకపోతే మేమే సాక్ష్యం. మీ పేరు? భాగ్యలక్ష్మి. సో భాగ్యలక్ష్మి మంచిగున్నాం, అంతా ఆరోగ్యంగా ఉన్నాం, మంచిగా అమ్మవారి పుణ్యాన బాగున్నాం. సో బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మ ముందుగాల. సేమ్ టు యూ, మీకు కూడా అమ్మ. మరి శిలకల పోచమ్మ యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి? అమ్మవారి ఇక్కడ స్వయంభుగా వెలిసి ఇక్కడ ఉన్నటువంటి చెట్టు యొక్క మహిమ కానీ, ఆ యొక్క అమ్మవారి యొక్క పుట్ట యొక్క మహిమ కానీ ఒక్కసారి మా భక్తులందరికీ చెప్తారా? అమ్మవారు నిలిచి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు 48 ఇప్పటి నుంచి అమ్మవారు బాగా అందుకుంటుంది, పూజలు మంచిగా చేయించుకుంటుంది, అందరికీ ఆరోగ్యం సంతోషంగా ఉంచుతుంది, మంచిగా చూసుకుంటుంది. ఎంత బాగా చూసుకుంటుంది అంటే అమ్మవారికి అజయలేము. ఆమె నమ్మిన వాళ్ళకు నిమ్మయి కూసుంటుంది, అరికాలు ముళ్ళు నాటకుండా. నేను 48 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చేయబట్టి. నేను ఆమెను చూసిన నుంచి నాకు ఇంకా అసలు వారం మంగళవారం ఇక్కడ రాంది ఉండలేను. నేను ఇప్పుడే వస్తలేను, నాకు జర ప్రాణం హుషారు లేదని. ఎందుకంటే ఆమె అందరికి అరికాలు ముళ్ళు నాటనియదు, ఎందుకంటే ఆమె కొన్ని సంవత్సరాలు నిలిచింది ఎరుకుందా. ఎందుకంటే ఈ మన నమ్మిన వాళ్ళకు నిమ్మయి కూసుంటుంది, అంత బాగుంటుంది ఆమె అమ్మవారికి. అంతే మళ్ళీ అమ్మ ఇక్కడ ఎన్ని ఏళ్ళ బట్టి ఉన్నారు మరి? చెప్తున్నా కదా, నాకు 48 నుంచి నేను అమ్మని నమ్ముతున్నా. ఆమె నమ్మిన నుంచి మనం మంచిగా చూసుకుంటే మంచిగా చేస్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అంటే నేను పుట్టక ముందు నుంచి నిలిచింది ఆమె. నేను అప్పుడు కూడా పుట్టలేను, అంతకుముంచే నిలిచింది ఆమె. నాకు తెలియదు, మా తాతల పట్టుకుంటుండే అమ్మవారికి స్వయంగా ఇక్కడ వచ్చి నిలిచిపోయింది ఆమె. ఎందుకంటే మనం ఏదైనా చేస్తాను చేయకపోతే కూడా మనకు చూపిస్తుంది ఆమె. ఏదైనా చేయాలంటే చేపించుకుంటుంది కూడా మనతోని. ఆమె చేయకపోతే ఆమె మొత్తం మన కళ్ళల్లో మన దాంట్లో తిరుగుకుంటే మనకేం చేయనియదు. మనం ఆమె కోరిక తీరుస్తే మనం ఆత్మ శాంతిగా ఉంటాం, మనం శాంతిగా ఉంటాం, ఆమె కూడా శాంతి అవుతుంది. అమ్మ ఇంకొకటి, వెనకట ఇక్కడ మొత్తము అడవి లెక్క ఉండి ఇక్కడ బండలు కొండలు ఉండి అప్పుడే ఇక్కడ వెలిసిందనే ప్రసిద్ధి ఉన్నదమ్మ. మరి నేను చూసిన మట్టుకు అయితే చేన్లు పొలాలు అవన్నీ పచ్చగడ్డి మొత్తం అది ఉండే, అంతకుమించి ఏది లేకుండే. కొండలు అంటే మన ముత్తాతల నుంచి ఉండొచ్చాను. నేను చూసిన మట్టుకైతే పచ్చని చేన్లు పచ్చగడ్డి, అమ్మవారికి ఎంత పొదలాలు ఉండాలో అంత పొదలాలు ఉంటుండాలి, అంత శాంతిగా అంత మయత్యంగా అంత అది ఉంటుండాలి. ఎందుకంటే ఆమె చాలా సత్యం అంటే సత్యం. ఆమెకు ఏదైనా చేయాలంటే మనం చేసుకోవాలి. అమ్మ ఇంకొకటి, మీ కుటుంబం కొలిసేటువంటి ఇలవేల్పుగా అమ్మవారు ఉన్నదట కదా? మా కుటుంబం ఈమె నేలుస్తుంది, అన్ని దేవస్థానాలను మొక్కుతాం. ఎందుకంటే సమ్మక్క సారక్క, ఏడుపల్లి దుర్గమ్మ, చిలకల పోషమ్మ అంటే ఈమె బల్కంపేట ఎల్లమ్మ, ప్రతి దుర్గమ్మ, అమర్పేట దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ, మేము మాత్రం అన్ని దేవస్థానాలకు మొక్కుతాం. అన్ని దేవస్థానం ఒకే వాటికే ఇంత మట్టుకున్నాం. కరోనా టైంలో కూడా ఎవరికి అరికాలం ముళ్ళు నాటకుండా చూసింది, ఎవరికి ఏం కాకుండా చూసింది. అమ్మ మనం మంచిగా ఉంటాం. ఇంకా ఇంకొకటి వచ్చేది ఉంది, అది రాకుండా చూడాలనే మాకు అది ఉంది. ఇంకోటి వస్తుంది వైభవ్ అన్నట్టు ఏదో రక్తము చూపించాలని, ఎందుకంటే శాఖలు కూడా అందులో శాఖలు అవి అందతలేవు.
అమ్మ మీ పెయి మీదకి అంటే మామూలుగా దేవత ఎప్పుడన్నా ఊనిందా? నేను 9 నెలలప్పుడు వచ్చింది నాకు. అప్పుడే అమ్మ అదే వేయించేసింది, ఎందుకంటే ఇంటిల్లాదులు రావద్దని మా అమ్మ ఉండంగా కట్లు వేయించేసింది. అప్పటి నుంచి కొంచెము పూజలు అప్పుడు ఉండలేను, నేను కట్లు తెంపుకొని వచ్చేస్తాను. నేను అగ్గిగుండాలు ఈ పెన్ కుండాలనే మొక్కుకున్నాం, ఎందుకంటే ఇంట్లో కూడా కొంతమందికి అమ్మవారు అదైతుంది. ఇంకా పెద్ద మనుషులు ఉండగా అన్నిటికీ అది చేస్తుండే, ఇప్పుడు పెద్ద మనుషులు ఎవ్వరు లేరు, అదైపోయారు. ఎందుక మన వెనక బలం కూడా ఉండాలి, కొంచెం మన వెనక బలం ఉంటే కూడా ఎవరు ఏది చేయకుండా అదైతుంది. ఇంకొకటి అమ్మ, ఇక్కడ మనిషెత్తు పుట్ట ఇప్పుడు మేము చూసుకుంటే ఒక చింత చెట్టు కింద అమ్మవారు వెలిచిర్రు. ఇంకెక్కువ ఏదైతుంది మీరు చూస్తుండ్రు, ఇంకా పైలాన్స్తుంది ఆమె. మీరు అనుకుంటారు ఇంకా పైలాన్స్తుంది, ఇంకా మంచిగా అవుతుంటుంది ఆమె. కొండ పడిగెత్తుతుంది అసలు. నువ్వు చూస్తే నువ్వు ఈసారి మొక్కిపో, నువ్వు అనుకున్నది అవుతుంది. ఆమె వేయించుకుంటుంది ఇప్పుడు నీతో, నీకు వచ్చి కూడా నువ్వు వేసిపోతావు కూడా ఏమన్నదా. మరి ఇక్కడ ఉన్నటువంటి పుట్ట యొక్క విశేషాలు కానీ ఆ నాగేంద్ర స్వామి యొక్క విశేషాలు కానీ ఏంటి మరి? మహిమదంతా మహిమతోనే ఆమె అన్ని చేయించుకుంటుంటుంది అని చెప్తున్నా కదా, మహిమ అది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.